ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పనిచేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంటే ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని కూడా తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు లిక్కర్ స్కామే జరగలేదు అన్నప్పుడు ఇంత లోతుకి ఎందుకు వెళ్తుంది? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా గానీ దొంగ దొరికినాక దొంగ నేను దొంగను కాదంటాడు. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పులు చేసి మేము ఏం చేయలేదు, మేము నీతివంతులు అని చెప్తారు. అది ఎప్పటి నుంచో వాళ్ళకి వెనతో పెట్టిన విద్య, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం. ఈ రోజు మెయిన్ తలకాయలు దొరికారు. ఈ రోజు వాళ్ళని పెట్టుకొని విచారిస్తే అసలు పెద్ద పెద్ద తలకాయలు అందరి పేర్లు వాళ్ళు ఆల్రెడీ బయట చెప్పేశారు. కేసు కూడా నాకు తెలిసి జస్ట్ కొన్ని వారాల్లోనే మెయిన్ తలకాయలను కూడా లోపలేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ తలకాయ అంటే ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళే ఫైనల్ స్టేజ్, వీళ్ళు నోరు విప్పితే ఇంకా ఫైనల్ గా ఉండేది ఒకే వ్యక్తి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు. ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు మీరైతే? నాకు తెలిసి వీళ్ళు ఆల్రెడీ చెప్పేశారు అని వచ్చింది. మెయిన్ తలకాయ వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఈ లిక్కర్ స్కామ్ కి ఇది ఇండియా వైజ్ లో జరిగి చాలా స్టేట్ లో ఇన్వాల్వ్మెంట్ అయింది. అది వరకు ఢిల్లీ, తర్వాత తెలంగాణ, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళు గతంలో చేశారు. అది మొత్తం ఏంది ఎన్ని వేల కోట్ల స్కామ్ అనేది వాళ్ళు మొత్తం నిన్న దొరికిన వాళ్ళు ప్రభుత్వానికి, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మొత్తం వాళ్ళ ఆధారాలతో సహా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఎంత స్కామ్ చేశారు అనేది వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు దొరికిన వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళే ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర వీళ్ళు వసూలు చేశారు. రేపు జస్ట్ కొన్ని వారాల్లోనే పెద్ద తలకాయని అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పక్కన పనిచేసిన అధికారులు ఈ రోజు తాజాగా అరెస్ట్ అవడంతో ఇంకా కొత్త స్కాములు కూడా బయటపడతాయి. ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వంలో జరిగిన ప్రతి లోటుపాట్లన్నీ కూడా బయటకు వస్తాయని ఆరోపిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? వీళ్ళు ఒక లిక్కర్ స్కామే కాదండి, నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి పోయిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి స్కాములు అనే ప్రతి ఒక్క స్కామ్ గురించి వాళ్ళకి తెలుసు. ఒక లిక్కర్ స్కామే తెలుసు. భూదందాలు అయితేమే, ఇసుక, గ్రావెలు, అలాగే మైనింగ్, విడిగా సెటిల్మెంట్లు అయితేమే, ప్రతి ఒక్క విషయాలు వీళ్ళకి తెలుసు. అన్నిటికీ గురించి ఎంక్వైరీలో వీళ్ళు చెప్పేశారంట. పలానా వాళ్ళు పలానా స్కామ్, పలానా వాళ్ళు పలానా స్కామ్ అని ఆల్రెడీ నిన్న విచారణలో వీళ్ళు ప్రతి ఒక్కటి చెప్పేశారు. అన్నిటికీ కర్త కర్మ క్రియ అయిన పెద్ద తలకాయతో పాటు మిగతా చిన్న తలకాయలు కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఈ డబ్బు అంతా కూడా విదేశాలకు మార్చారని చెప్పి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. ఖచ్చితంగా జరిగిందంటారా? 100% జరిగే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ విచారణలో చెప్పారని అంటున్నారు ఇంత స్కామ్ జరిగిందని. దాన్ని బట్టి సాక్ష్యాధారాలు అన్ని వీళ్ళు అధికారులు అన్ని వాళ్ళ దగ్గర తీసుకున్నారంట. దాన్ని బట్టి ఏదైనా ఫైనల్ డిసిషన్ న్యాయస్థానం కాబట్టి వీళ్ళ న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలతో నిలబెట్టి చట్టం తన పని తాను చేసుకుని పోయిందని నేను. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్ గా ఉచ్చు బిగిస్తుందా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? మీ మాటలో అభిప్రాయం ఏంటి? 100% ఉచ్చు బిగిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అంత కీలకమైన వ్యక్తులు. వీళ్ళు గట్టిగా ఆరాధిస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈయన పేరు కొంతమంది పేర్లు చెప్పారని తెలిసింది. అందువల్ల అన్ని ఆధారాలతో ఇంకా బయట రాకుండా అన్ని ఒక లిక్కర్ స్కామ్ అనేది మెయిన్. చాలా స్కామ్లు ఉన్నాయి, అది తర్వాత ఏమో చేస్తారో కానీ మెయిన్ అయితే దీంట్లో అయితే గ్యారంటీగా 100% వచ్చు అనేది తీసుకునిద్దని అనుకుంటున్నాను.